ఓం శాంతి 25/2/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/3/1998 సర్వప్రాప్తుల స్మృతిని ఇమర్జ్ చేసి అచల స్థితిని అనుభవం చేయండి మరియు జీవన్ముక్తులుగా అవ్వండి. ఈరోజు భాగ్యవిధాత బాబా విశ్వంలోని తమ సర్వశ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యం యొక్క మహిమను స్వయంగా భగవంతుడు గానం చేస్తున్నారు. బాబా మహిమనైతే ఆత్మలు గానం చేస్తారు, కాని పిల్లలైన మీ మహిమను స్వయంగా తండ్రి చేస్తారు. మాకు ఇంతటి శ్రేష్టమైన భాగ్యం తయారై ఉంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కాని అది తయారయ్యింది. ప్రపంచంలోని వారు మమ్మల్ని భగవంతుడు రచించారు అని అంటారు, కాని వారికి భగవంతుని గురించి తెలీదు, రచనను గురించి తెలీదు. భాగ్యవాన్ పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ అనుభవంతో మరియు నషాతో మేము శివవంశీ బ్రహ్మకుమారిలము, మమ్మల్ని బాబ్దాదా ఎలా రచించారు మాకు తెలుసు అని అంటారు. చిన్న పిల్లవాడినైనా, వృద్ధ పాండవులనైనా, శక్తులనైనా, ఎవ్వరినైనా సరే మీ తండ్రి ఎవరు అని అడిగితే ఏమంటారు? నషాతో అంటారు కదా, మమ్మల్ని శివ్ బాబా, బ్రహ్మబాబా ద్వారా రచించారు, కనుక మేము భగవంతుని పిల్లలము, మేము భగవంతుణ్ణి డైరెక్ట్గా కలుసుకుంటాము. ఆ పరమాత్మ లేక భగవంతుడు కేవలం మాకు తండ్రి మాత్రమే కాదు, కాని వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురు కూడా. అందరికీ ఈ నష ఉందా? చప్పట్లు కొట్టారు. ఒక చేత్తో చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ను వృద్ధులకు నేర్పించాల్సి ఉంటుంది. పిల్లలు సంతోషంగా ఉండటాన్ని చూసి బాప్దాదా కూడా సంతోషంలో ఊగుతారు మరియు వాహన ప్రతి ఒక్క శ్రేష్ఠ భాగ్యవాన్ విశేషాత్మలు అని సదా అంటారు. తండ్రి రూపంలో పరమాత్మ పాలనను అనుభవం చేస్తున్నారు. ఈ పరమాత్మ పాలన మొత్తం కల్పంలో కేవలం ఈ బ్రాహ్మణ జన్మలోనే పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్మ పాలనలో ఆత్మకు సర్వప్రాప్తి స్వరూపం అనుభవం అవుతుంది. పరమాత్మ ప్రేమ సర్వ సంబంధాలను అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ తమ దేహభానాన్ని కూడా మరిపింపజేస్తుంది. దాంతోపాటు అనేక స్వార్థంతో కూడిన ప్రేమలను కూడా మరిపింపజేస్తుంది. ఇటువంటి పరమాత్మ ప్రేమ, పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యవాన్ ఆత్మలు మీరు. ఆత్మలైన మీది ఎంతటి భాగ్యం! స్వయంగా బాబా తమ వతనాన్ని వదిలి ఈశ్వరీయ విద్యార్థులైన మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. ప్రతిరోజు ఉదయమే దూరదేశం నుండి చదివించడానికి వచ్చేటువంటి టీచర్ ఎవరినైనా చూశారా? ఇటువంటి టీచర్ను ఎప్పుడైనా చూశారా? కాని పిల్లలైన మీకోసం ప్రతిరోజు బాబా శిక్షకునిగా అయి మీ వద్దకు చదివించడానికి వస్తారు. మరియు అది కూడా ఎంత సహజంగా చదివిస్తారు. ఇది 2 పదాల యొక్క చదువు, మీరు మరియు బాబా. ఈ 2 పదాలలోనే చక్రం అనండి, డ్రామా అనండి, కల్పవృక్షం అనండి, మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. ఇతర చదువుల్లోనైతే ఎంతగా మెదడుపై భారం పడుతుంది, కాని బాబా చదివించే చదువుతో బుద్ధి తేలికైపోతుంది. తేలికదనానికి గుర్తు పైకెగరటం. తేలికైన వస్తువు స్వతహాగానే పైన ఉంటుంది. ఈ చదువుతో మనసు, బుద్ధి ఎగిరే కళను అనుభవం చేస్తాయి. కనుక బుద్ధి తేలికైంది కదా, 3 లోకాల జ్ఞానం లభిస్తుంది. మరి ఇటువంటి చదువును మొత్తం కల్పంలో ఎవ్వరైనా చదివారా? ఈ విధంగా చదివించేవారు ఎవ్వరైనా లభించారా? కనుకిది భాగ్యం కదా. అలాగే సద్గురు ద్వారా ఎటువంటి శ్రీమతం లభిస్తుందంటే, దాని ద్వారా సదాకాలం కొరకు ఏం చేయను, ఎలా నడవను, ఇలా చెయ్యనా వద్దా
ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఇలా చెయ్యనా లేక అలా చెయ్యనా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్క మాటలో సమాధానమేమిటంటే ఫాలో ఫాదర్. తండ్రిని అనుసరించండి. సాకార కర్మలలో బ్రహ్మబాబాను ఫాలో చేయండి. నిరాకారి స్థితిలో అశరీరులుగా అవ్వటంలో శివ్ బాబాను ఫాలో చేయండి. బాబా మరియు దాదా ఇరువురిని ఫాలో చేయటం అనగా ప్రశ్నార్థకం సమాప్తమవ్వటం మరియు శ్రీమతంపై నడవటం. ఇది కష్టమా? అడగాల్సిన అవసరం ఉంటుందా? కాపీ చేయాలి, మీ బుద్ధిని నడిపించకూడదు. బాబా సమానంగా అవ్వటం అనగా ఫాలో ఫాదర్ చేయటం. కష్టమా లేక సహజమా? సహజమే కదా. 30 సంవత్సరాల వారు చేతులెత్తండి. అచ్చా, 30 సంవత్సరాలలో కష్టం అనిపించిందా లేక సహజం అనిపించిందా? ఇప్పుడు చూడండి, 30 సంవత్సరాల వారికి కూడా సహజం అనిపించినప్పుడు మీలో ఎవరైతే తర్వాత వచ్చారో వారికి కష్టమవుతుందా లేక సహజమవుతుందా? సహజమే కదా. వేడి కారణంగా అందరి చేతుల్లో రంగురంగుల విసినకర్లున్నాయి, వాటిని ఊపుతున్నారు. బావుంది. విసినకర్ల సందడి కూడా మంచిగా అనిపిస్తూ ఉంది. సీన్ బావుంది. నవీనత ఉండాలి కదా. ఈ గ్రూప్కు ఇది కూడా నవీనత. ఇది కూడా టీవీలో వచ్చింది. మంచిది. అందరూ పరుగు పరుగున చేరుకున్నారు. బాప్దాదా కూడా ఈ స్నేహానికి అభినందనలు తెలుపుతున్నారు. చూడండి, ఇతర హద్దులోని గురువులెవరైతే ఉంటారో వారు ఎన్ని వరదానాలు ఇస్తారు? 1 లేదా 10, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. కాని మీకు సద్గురు ద్వారా ప్రతిరోజు వరదానం లభిస్తుంది. ఇటువంటి గురువును ఎప్పుడైనా చూశారా? చూడలేదు కదా. మీరే చూశారు, కల్పకల్పము చూశారు. కనుక సదా మీ భాగ్యం యొక్క ప్రాప్తులను ఎదురుగా పెట్టుకోండి. కేవలం బుద్ధిలో మర్జ్ చేసి పెట్టుకోకండి, ఇమర్జ్ చేయండి. మర్జ్ చేసి పెట్టుకునే సంస్కారాన్ని మార్చుకుని ఇమర్జ్ చేయండి. మీ ప్రాప్తుల లిస్ట్ను సదా బుద్ధిలో ఇమర్జ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే ప్రాప్తుల లిస్ట్ ఇమర్జ్ అవుతుందో అప్పుడు ఏ రకమైన విఘ్నమూ దాడి చేయదు. అది మర్జ్ అయిపోతుంది మరియు ప్రాప్తులు ఇమర్జ్ రూపంలో ఉంటాయి. ఈరోజు ఏదో కారణం చేత కొంతమంది పిల్లలు శ్రమ పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు, యోగం చేయాలనుకుంటున్నారు కానీ కుదరటం లేదు, ఆత్మాభిమానానికి బదులుగా దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు అని బాప్దాదా విన్నప్పుడు అది బాప్దాదాకు మంచిగా అనిపించదు. ఇక్కడ కారణమేమిటి? తమ భాగ్యం యొక్క ప్రాప్తులు ఇమర్జై ఉండవు, మర్జై ఉంటాయి. మళ్ళీ ఎవరైనా గుర్తు చేసినప్పుడు అవును ఇలా జరగాలి కదా అని ఆలోచించడం మొదలుపెడతారు. అందుకే చాలా సహజమైన పురుషార్థం ఏమిటంటే ప్రాప్తులను ఇమర్జ్ చేసి పెట్టుకోండి. ఎప్పటినుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటినుండి మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. అలజడలోకి రాకండి, అచలంగా కండి. ఎందుకంటే ఇక్కడ ఆబులో ఏం స్మృతి చిహ్నం ఉంది? అచల్ ఘర్ ఉందా లేక అలజడి ఘర్ ఉందా? అచల్ ఘర్ కదా. ఇది ఎవరి స్మృతి చిహ్నము? మీ స్మృతి చిహ్నమే కదా. కనుక ఎప్పుడైనా ఏదైనా సూక్ష్మ పురుషార్థం యొక్క మార్గం కష్టం అనిపిస్తే, బుద్ధి ఎక్కువ అలజడిగా ఉంటే మీ స్మృతి చిహ్నాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. చాలాసార్లు పిల్లలు జ్ఞానం యొక్క పాయింట్లు చెప్తూ ఉంటారు కూడా. నేను ఆత్మను, ఇది డ్రామా, ఇది విఘ్నం కదా, ఇది సైడ్ సీన్ కదా, ఇలా మాట్లాడుతూ కూడా ఉంటారు. కాని కదులుతూ కూడా ఉంటారు, కదులుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే బుద్ధి ఈ విధంగా తయారవుతుందో అప్పుడు అచలంగా అవ్వలేరు. అప్పుడు
మధుబన్ యొక్క అచల్ ఘర్ను గుర్తు చేసుకోండి. ఇదైతే స్థూలమైందే కదా, సూక్ష్మమైందైతే కాదు. ఇది కనుల ద్వారా చూడగలిగేది. నా స్మృతి చిహ్నం అచల్ ఘర్, అలజడి ఘర్ కాదు. ఎందుకంటే బాప్దాదా ఈ సంవత్సరాన్ని పిల్లలందరి కొరకు ముక్తి సంవత్సరంగా జరపాలని కోరుకుంటున్నారు. చేతులెత్తిస్తే కొందరు ఎత్తి కొందరు ఎత్తకుండా అన్నట్లు జరగకూడదు. అందరూ సంతోషంగా చేతులతో చప్పట్లు కొట్టాలి. అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడే కొట్టేశారు సరే, కాని ఇలాగే బాప్దాదా ఈ సంవత్సరం యొక్క సమాప్తిలో ఇంతే జోరుగా చప్పట్లు కొట్టడం చూడాలి. ఇప్పుడైతే చప్పట్లు కొట్టారు, మంచిది, కాని అప్పుడు కూడా కొట్టాలి. కొడతారా? చూడండి, చేతులతో చప్పట్లు కొట్టయితే సంతోషపరిచారు. కాని బాప్దాదా కొత్త సంవత్సరంలో జనవరి 18న విశేషంగా మన బ్రహ్మబాబా శరీరం నుండి ముక్తి అయిన రోజు ఉంది కదా, ఆ జనవరి 18న బాప్దాదా ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారా లేక కేవలం ఆలోచించారా అని మళ్లీ చేతులెత్తిస్తారు. జరుపుకోవాలి జరుపుకోవాలి అని కేవలం ఆలోచిస్తూనే ఉండిపోలేదు కదా, స్వరూపంలోకి తీసుకొచ్చారా లేక ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంతిమంలో కూడా ఆలోచిస్తూనే ఉండిపోతారా? ఈ రిజల్ట్ను బాప్దాదా చూడాలనుకుంటున్నారు. చూపిస్తారా? అచ్చా, గుర్తుంటుంది కదా. ప్రాప్తులను ఎదురుగా పెట్టుకోండి. బాబా స్మృతితో పాటు బాబా ఏదైతే ఇచ్చారో అది కూడా ఇమర్జ్ చేయండి. ఎలా తయారు చేశారు మరియు ఏం లభించింది. బాప్దాదా ఈ సంవత్సరం తర్వాత పిల్లలు ప్రతి ఒక్కరిని జీవన్ముక్తి స్థితిలో చూస్తారు. భవిష్యత్తులో జీవన్ముక్తులుగా ఉంటారు. కాని జీవన్ముక్తులుగా అయ్యే సంస్కారాన్ని ఇప్పటినుండి ఇమర్జ్ చేసుకోవాలి. నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్తాత్మ యొక్క సంస్కారాలను ఇప్పటినుండి అనుభవంలోకి తీసుకురండి. ఎందుకు? బాప్దాదా ఇంతకు ముందు కూడా సూచన ఇచ్చారు. సమయ పరివర్తన విశ్వ పరివర్తక ఆత్మలైన మీ కొరకు ఎదురుచూస్తూ ఉంది. ప్రకృతిపతి ఆత్మలైన మిమ్మల్ని విజయమాలతో ఆహ్వానిస్తూ ఉంది. సమయం విజయగంట మోగించేందుకు భవిష్య రాజ్యాధికారి ఆత్మలైన మిమ్మల్ని చూస్తుంది. ఎప్పుడు గంటను మోగించాలి అని చూస్తుంది. భక్తాత్మలు ఎప్పుడు మా పూజ్య దేవాత్మలు మాపై ప్రసన్నులై మాకు ముక్తి యొక్క వరదానాన్ని ఇస్తారు అని ఆ రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దుఃఖహర్త సుఖకర్త ఆత్మలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అని దుఃఖిత ఆత్మలు పిలుస్తున్నారు. వీరందరూ మీ కొరకు ఎదురుచూస్తున్నారు మరియు ఆహ్వానిస్తున్నారు. అందుకే ఓ దయార్థ హృదయులైన విశ్వ కళ్యాణకారి ఆత్మల్లారా, ఇప్పుడు వీరి ఎదురుచూపులను సమాప్తం చేయండి. అందరూ మీ కొరకు ఆగి ఉన్నారు. మీరందరూ ముక్తులైపోతే సర్వాత్మలు, ప్రకృతి, భక్తులు ముక్తులైపోతారు. కనుక ముక్తులుగా అవ్వండి. ముక్తి దానాన్ని ఇచ్చే మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇప్పుడు విశ్వ పరివర్తన బాధ్యత యొక్క కిరీటధారి ఆత్మలుగా అవ్వండి. బాధ్యత కలవారు కదా. బాబాతో పాటు సహాయకారులు. మీకు దయ కలగటం లేదా? మనసులో దుఃఖపు విలాపం అనుభవం అవ్వటం లేదా? ఓ విశ్వ పరివర్తక ఆత్మల్లారా, ఇప్పుడు మీ బాధ్యత యొక్క పట్టాభిషేకాన్ని జరపండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, 100 హిమాలయ పర్వతాలంతటి అత్యంత పెద్ద విఘ్నమొచ్చినా కాని పక్కకు జరగరు, ఓడిపోరు. పట్టాభిషేకాన్ని, ముక్తి సంవత్సరాన్ని తప్పకుండా జరుపుకుంటారు. బాప్దాదా ప్రతిరోజు చార్ట్ చూస్తారు. ఇక్కడి నుండి వెళ్లి ట్రైన్లోనే ఏమైందో తెలీదు అని అనటం కాదు. మళ్ళీ ఇంటికి వెళ్లగానే కొంగలు మరియు హంసకు మధ్యన యుద్ధం జరగటం కాదు. ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పకండి. ఇది వినను. మీ ఉత్తరాలను చెత్తబుట్టలో వేస్తాను. వినను. దృఢ సంకల్పం చేయండి, అవ్వాల్సిందే.
ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత లభించకపోవటం అనేది అసంభవం. మరి అందరూ దృఢ సంకల్పం కలవారే కదా. టీచర్స్ చేతులెత్తండి. టీచర్స్ చాలామంది ఉన్నారు. మొత్తం సెంటర్లన్నీ ఖాళీ చేసి వచ్చారా ఏమిటి? చూడండి, ఒక సంతోషకరమైన వార్తను వినిపిస్తాము. బాప్దాదా చూశారు, ఇప్పుడే చూశారు, విన్నారు. మధుబన్ వారందరూ తమ పరివర్తన లక్ష్యాన్ని చాలా బాగా పెట్టుకున్నారు. లక్షణాలను చూద్దాము, కాని లక్ష్యమైతే చాలా బాగా పెట్టుకున్నారు. తమలో ఏ మార్పైతే వచ్చిందో దానిని కూడా రాశారు. బాప్దాదాకు ఏం సంతోషముందంటే మార్పు రావటం ప్రారంభమైంది. మున్ముందు ఇంకా వస్తూ ఉంటుంది. అందరూ తమ దృఢ సంకల్పం యొక్క ఉల్లాస ఉత్సాహాలను మంచిగా చూపించారు. ఇప్పుడింకా కాగితంపై ఉంది, కాని కాగితంపై రాయడానికి ముందు మొదటి అడుగు వేశారు. బాప్దాదాకు సంతోషంగా అనిపించింది. ఎందుకు? మొత్తం ప్రపంచానికి మధుబన్ నివాసులు హే అర్జున్ వంటివారు. నిమిత్తులు మధుబన్ నివాసులు. 2వ నంబర్ వారు దేశ విదేశాల్లోని నిమిత్త సేవాధారి టీచర్లు. మరియు మొత్తం పరివారంలోని బ్రాహ్మణాత్మలు సర్వ సహయోగి సహచరులు. మధుబన్ పటాన్ని బాప్దాదా చూస్తారు. అది పూర్తిగా మారినట్లుగా కనిపించాలి. మధుబన్ వారు తక్కువ వచ్చుంటారు. చాలామందైతే రాయనే రాయలేదు. ముందు కూర్చున్న వారిలో తక్కువ మంది రాశారు. చాలా బిజీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పని ఇవ్వడం జరుగుతుందో అప్పుడు రాసినందుకు కూడా మార్కులు జమ అవుతాయి. ఒకవేళ రాయకపోతే అదనంగా వచ్చే మార్కులు తక్కువైపోయాయి. నష్టపరుచుకున్నారు. ఏ డైరెక్షన్లైతే లభిస్తాయో అవి డైరెక్ట్గా బాబా ద్వారా లభించిన, నిమిత్తాత్మలైన దాదీల ద్వారా లభించిన వాటికి గౌరవాన్ని ఇవ్వటం చాలా అవసరము. ఇందులో సాకులు చెప్పకండి, నిర్లక్ష్యం చేయకండి. మార్కులు జమ అవ్వలేదు అని ఇక ముందు కోసం బాబ్దాదా చెప్తున్నారు. అందుకే దీనికి మహత్వాన్ని ఇవ్వటం అనగా మహాన్గా అవ్వటం. విషయాన్ని తేలిగ్గా తీసుకోకండి. పిల్లలు చాలా తెలివైనవారు. బాప్దాదాకైతే తెలుసు కదా అని అంటారు. బాప్దాదాకు తెలుసు, కాని ఎందుకు చెప్పారు? తెలిసే చెప్పారు కదా. అందుకే ఇలా చెప్పి తప్పించుకోకూడదు. చాలా పనులు ఎలా ఉంటాయంటే అవి చిన్న చిన్నవే, కాని వాటికి హాజీ చేయటంలో ఎక్స్ట్రా మార్కులు జమ అవుతాయి. చాలామంది విద్యార్థులు ఎలా ఉన్నారంటే వారు ఏదో ఒక గత సంస్కారానికి వశమై ఉన్నారు. చాలా మంచి ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తారు, కానీ ఏదో ఒక బంగారు దారం, చాలా సూక్ష్మమైన దారం వారిని ముందుకు వెళ్ళనివ్వదు. ఈ సూక్ష్మమైన దారం ఉండిపోయింది అని వారికి అర్థమవుతుంది కూడా, కానీ అనే అంటారు. కాని కొందరు ఎలాంటి పురుషార్థులున్నారంటే వారు చిన్న చిన్న సాధారణ విషయాలలో హాజీ చెప్పి మార్కులు తీసేసుకుంటారు. ఇలా కొన్ని చొప్పున మార్కులు జమ అవుతూ వారు ముందుకు వెళ్లిపోవడం అనేది కూడా జరగచ్చు. ఇటువంటి వారు కూడా బాప్దాదా వద్ద ఉదాహరణ రూపంలో ఉన్నారు. కనుక సహజమైన పద్ధతి ఏమిటంటే చిన్న చిన్న విషయాలలో హాజీ అంటూ మార్కులు జమ చేసుకుంటూ వెళ్ళండి. కట్ చేసుకోకండి, జమ చేసుకోండి. ఇకపోతే బాప్దాదా చూశారు, మెజారిటీ తమ ఉల్లాస ఉత్సాహాలను మంచిగా చూపించారు. అందుకే దృఢ సంకల్పం చేసినందుకు విశేషంగా ఆ మధుబన్ నివాసి పిల్లలకు బాప్దాదా హాజీ అన్నందుకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రియస్మృతులు కూడా ఇస్తున్నారు. లక్షలాది రెట్ల ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఎందుకు? మధుబన్ అనేది బాప్దాదా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసే అద్దాల మహల్. కావున ఒక విషయానికైతే సంతోషంగా ఉంది. ఇప్పుడు కాగితంపైకి వచ్చిన దాన్ని కర్మల్లోకి తీసుకురావాల్సిందే. సరేనా? అచ్చా, అభినందనలు. ఒకవేళ ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడిప్పుడే అశరీరులుగా అవ్వండి అని
అకస్మాత్తుగా డైరెక్షన్ లభిస్తే అలా అవ్వగలరా, లేక అలజడి కలుగుతుందా? ఎందుకు? చివరి సమయంలోని ఈ అభ్యాసమే పాస్వేతో అనర్గా చేస్తుంది. కనుక ఇప్పుడు బాప్దాదా కూడా చెప్తున్నారు, ఒక్క క్షణంలో అన్ని విషయాలను పక్కన పెట్టి అశరీరీ భవ. డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులు, పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలు, పరమాత్మ చదువుకు అధికారులు, సద్గురువైన పరమాత్మ వరదానాలకు అధికారులు, సదా దృఢత ద్వారా సఫలతకు అధికారులు, సదా అఖండ యోగులు, అచల యోగులు, సదా విశ్వ పరివర్తన యొక్క బాధ్యతా కిరీటధారులు, సదా సర్వప్రాప్తులను ఇమర్జ్ రూపంలో అనుభవం చేసే అటువంటి విశేషాత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఇప్పుడు ముక్తి సంవత్సరంలో నంబర్ 1 మధుబన్ నివాసులు. సరేనా? అవుతుందా లేక కష్టమా? హాజీ అని సమాధానమిచ్చారు. అలా అయితే బాప్దాదా మధుబన్ వారికి కూడా బంగారు బ్యాడ్జ్ ఇస్తారు. మధుబన్ వారికి బ్యాడ్జ్ ఇవ్వాలి, ఇతరులందరికీ ఇచ్చారు. మధుబన్ వారికి ముక్తి సంవత్సరం యొక్క ప్రైజ్నిస్తాము, మీకు మంచి బ్యాడ్జ్ ఇస్తాము. అచ్చా, వరదానము. బ్రాహ్మణ జీవితంలో ఒక్క బాబాను తమ ప్రపంచంగా చేసుకునే స్వతహా మరియు సహజ యోగి భవ. బ్రాహ్మణ జీవితంలో పిల్లలందరి ప్రతిజ్ఞ ఏమిటంటే, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, బాబాయే ప్రపంచం, ఇతరులెవ్వరూ లేనే లేరు అన్నప్పుడు స్వతహా మరియు సహజయోగి స్థితి సదా ఉంటుంది. ఒకవేళ ఇతరులెవరైనా ఉన్నట్లయితే బుద్ధి ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళాలి అని కష్టపడాల్సి ఉంటుంది. కాని ఒక్క బాబాయే సర్వస్వం అయినట్లయితే బుద్ధి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ విధంగా సహజయోగులుగా సహజ స్వరాజ్యాధికారులుగా అవుతారు. వారి ముఖంపై ఆత్మికత యొక్క మెరుపు ఏకరసంగా ఒకేలా ఉంటుంది. స్లోగన్: తండ్రి సమానంగా అవ్యక్తంగా మరియు విదేహిగా అవ్వటం, ఇదే అవ్యక్త పాలనకు ప్రత్యక్ష రుజువు. ఓం శాంతి.